తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 18 రోజుల తర్వాత బెయిల్పై విడుదలైన వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలు జీవితం తనలో మరింత పట్టుదలను నింపిందని, దాన్ని తాను శిక్షగా కాకుండా ఒక శిక్షణగా భావించానని అన్నారు. అయితే ఈ సమయంలో తాను ఎదుర్కొన్న ఏకైక ఇబ్బంది బాత్రూంలో జారిపడ్డమేనని, అది మినహా జైలు జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేశానని వ్యాఖ్యానించారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వంపై తన పోరాటం ఇకపై రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతుందని స్పష్టం చేశారు. వెళ్ళేటప్పుడు సంతోషమే, వచ్చేటప్పుడు సంతోషమే. 18 రోజుల పాటు ఆల్ ఆర్ బెయిలబుల్ కేసెస్ 18 రోజుల పాటు సెంట్రల్ ప్రిజన్ లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఈ ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై చేసినటువంటి సంఘటనలు. నేను అందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో, ఎవరైతే మద్దతు పలికారో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొంతమంది మద్దతు పలకలేదు, వారికి కూడా నా ధన్యవాదాలు. వారు ఏమన్నారంటే అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయరా అని. అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయదలుచుకుంటే ఎంతమంది మీద చేయాలి? అసహ్యంగా మాట్లాడే వాళ్ళ మీద అది ఒక అంశం. వాళ్ళకు కూడా నేను రేపు నా సమాధానాన్ని తప్పనిసరిగా చెప్తా. 18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతా అనుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనవి చేస్తున్నా. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నన్ను హింసించాలని, నన్ను జైల్లో పెట్టాలని చంద్రబాబు, లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో దొరికాను, లోపల పెట్టారు. చూద్దాం, పరిస్థితులు మళ్ళా మారతాయి. ఈ పాపానికి వారు పరిష్కారం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ నాకు పట్టుదలను పెంచే ఒక శిక్షణా కేంద్రం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరింత పట్టుదలగా, మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు. అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారు. నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, నా కార్లు బగలగొట్టారు, నా ఆఫీస్ బగలగొట్టారు, నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఏమైద్దని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, లోకేష్ అడుగుతా ఉన్నా. ఏవి కాదు, మళ్ళా కాలం తిరిగి వస్తుంది. అన్నిటికీ సమాధానం ఇవాళ చాలా మంది మిత్రులు మాట్లాడారు. బయట జరిగిన సంఘటనలు నాకు తెలియదు, చాలా తక్కువ మాత్రమే, పేపర్లో ఉన్నవి మాత్రమే నేను తెలుసుకున్నాను. జైలు జీవితాన్ని అనుకోకండి, ఎంజాయ్ చేశాను. ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను. ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను, పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తిని. జైల్లో పెడితే భయపడిపోయే వ్యక్తిని అంతకంటే కాదు, మరింత ధైర్యంగా పోరాట పటిమతో ముందుకు వెళ్లేటటువంటి వ్యక్తిని కూడా మనవి చేస్తున్నా. ఎప్పుడు ఎక్కడా తప్పు చేయలేదు. పొరపాటు మాట్లాడితే వెంటనే పశ్చాత్తాపడ్డా. పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదంటారే. ఎంతమంది పశ్చాత్తాపడ్డారు? నేను తప్ప ఎవరైనా పశ్చాత్తాపడ్డారా? పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పసలదీవి గ్రామంలోని పోస్టాఫీసులో ఖాతాదారులు సొమ్ము 30 లక్షలు గోల్మాలైంది. ప్రతి నెల ఖాతాదారులు చెల్లించే రికరింగ్, ఇతర సేవింగ్స్ పథకాల సొమ్మును వారి ఖాతాలకు జమ చేయకుండా పోస్ట్ మాస్టర్ పక్కదారి పట్టించడాన్ని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఖాతాదారుల పాస్ పుస్తకాల ఎంట్రీలకు, కార్యాలయంలోని ఎంట్రీలకు తేడా ఉండటంతో ఈ అవినీతి భాగోతం బయటకు పొక్కింది. దీంతో ఖాతాదారులు పోస్టాఫీస్ వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోస్టల్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అండి పసలదేవి పోస్ట్ ఆఫీస్ మా రూమే ఇచ్చాము మా మధ్య గది. ఇప్పుడు ఏంటంటే 50,000 నమ్మకంగా కట్టమని ఇచ్చాను బ్యాంక్ లో వేయమని, అది ఫిక్స్డ్ కింద చేయమని. తీరబోయి వాళ్ళు నేను వచ్చి అడిగితే బుక్ కట్టుకెళ్ళి చూపించి పైసలు ఇదమ్మన్నారు. అంతకుముందు 35,000 తీసుకుని బుక్లు వేసుకున్నాను. అవి బుక్ లాస్ట్ బుక్ కూడా ఆయన దగ్గర ఉండిపోయింది, నాకు ఇవ్వలేదు. ఏంటంటే బుక్ ఉంది, కంగారు పడకంటున్నాడు. ఈ గొడవ రాలేదు అప్పుడు ఇంకా. నేను సమాధానం నాకు ఎవరు చెప్తారో కూడా నాకు తెలియదు బాబా. నేను రూపాయి కోసం ఇరిపోయి కాలు ఇరిపోయి అలాగా 1 రూపాయి
నాకు పింఛన్ వస్తుంది, వికలాంగుల పింఛను, అందులో వేసుకుంటా ఉంటాను మంది నెలలకేది. కనీసం ఈ రోజు నీ రూపాయలు లేకుండా అయిపోయింది నా బతుకు. మరి నా బతికి పరిస్థితి ఇలాగ ఉంది. మరి ప్రభుత్వాలు ఏం చేస్తారో మరి ఆయన చేస్తారో నాకు తెలియదు. ఇలాగుందండి నా పని. ఎవరి పేరు? ప్రసాద్. ఆయన పోస్ట్ మాస్టర్ ప్రసాద్. అప్పుడు ఈ 3 సంవత్సరాల పైన అయింది ఇంట్లోకి వచ్చి. అప్పుడు ఇప్పుడు నుంచి కదా నాన్నప్పటి నుంచి కూడా కట్టుకుని దాన్ని ఇలాగా ఇంత దారుణం. నమ్మకంగా చేశారు. నమ్మకంగా నన్ను ఇలాగే కొడుకు కింద చూసుకున్నాను. నేను అతన్ని కొడుకు కింద చూసుకుని ఏ కొంచెం ఉన్నా మా బ్రాహ్మణుల కథల్లో ఏ కొంచెం ఉన్నా తినని ఏ పళ్ళు అని ఇస్తాము, చేత కొబ్బరి పడాలి ఇస్తాను. కనీసం నన్నే మోసం చేశారంటే నేను ఏం చేయను బాబా. నా పరిస్థితి ఎవరు చెప్పుకోను. ఇంకా పసలు దివి కొడప శాంకురి పొలం కూడా అలాగే నాకులాగే ఎడుతున్నారు కొంతమంది. అలాగే ఎడుతా వస్తున్నారు, ముక్కులన్నీ పట్టుకెళ్ళాడు. మరి వాళ్ళు మరి నాది అట్టుకెళ్ళారనుకో మరి ఏం చేస్తారో తెలియదు. ఇంకా జరిగిన సంగతి ఇదండి. ఇంకా అంతకన్నా ఏమీ లేదు బాబా. మీ చెయ్యాలంటే మీరు చేసి వచ్చి ఇంతమంది వస్తున్నారు కాబట్టి ఏదో చేసి చూపిస్తారు, లేకపోతే ప్రభుత్వాలు ఏం చేస్తారో చేయిస్తారని ఉన్నాయి ఆశ. మాది వెస్ట్ గోదావరి అండి. పసలదేవి అండి, నర్సాపురం మండలం పసలదేవి. మేము పోస్ట్ ఆఫీస్ లో ఇన్సూరెన్స్ కడుతున్నాం సార్. ఇది మాకు చాలా 15 సంవత్సరాల నుంచి కడుతున్నామండి. మాకు బుక్ లో రాసేసి మామూలుగా స్టాంపింగ్ వేసేసి బుక్ లో అతని దగ్గర ఉంచేస్తున్నాం అండి. కట్టేస్తున్నాం మీ దగ్గర ఉంటున్నామని చెప్పేసానంటే మాకు 3 రోజుల కిందట అలాగా స్కామ్ జరిగిందని చెప్పేసి అన్ని తెలిసిందండి. తెలిసిన దాకా ఉండి మేము సీతారాంపురం వెళ్ళి హెడ్ ఆఫీస్ లో పక్కలు పట్టుకెళ్ళి చెక్ చేయించుకున్న దాకా ఉండి మీకు లేదమ్మా 3 సంవత్సరాల నుంచి స్టాంపింగ్ లో రావట్లేదు, మీకు చూసుకోండి అయితేనే అని చెప్పేసి అన్నారండి. దానికి మీకు గవర్నమెంట్ తరఫు నుంచి మాకు సహాయ సహకారాలు అందించాలని నేను ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నామండి. జీవో నంబర్ 36 అమలు చేయాలంటూ సహకార సంఘాలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డీసీసీ బ్యాంక్ వద్ద సహకార సంఘ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉద్యోగ వయోపరిమితి పెంచాలని, వేతన సవరణ చేయాలని, డీఎల్ఎస్ఎఫ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల గ్రాడ్యుటీ చట్ట ప్రకారం అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. డ్యూయల్ పద్ధతి వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, సహకార సంఘ ఉద్యోగులు పాల్గొన్నారు. పేరు ఎర్రంచెట్టి రామచంద్రరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సహకార సంఘ ఉద్యోగుల అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. మా ఉద్యమం డిసెంబర్ 6 నుంచి అనేక దఫాలుగా జిల్లా వారీగానే మండల స్థాయిలోని, డివిజన్ స్థాయిలోని, రాష్ట్ర స్థాయిలోని కూడా చేయడం జరిగింది. మా కోరికలు అయితే న్యాయమైన కోరికలు తప్ప మేమేమి గొంతెమ్మ కోరికలు అయితే కోరలేదు. మేము జీవో నెంబర్ 36 ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందో అది ఈవేళకి కూడా అమలుకు నోచుకోలేదు. మధ్యలో ప్రభుత్వాలు మారినాయి కానీ మళ్ళీ ఇదే జీవో ఇచ్చిన ప్రభుత్వం ఈ రోజులు పరిపాలనలో ఉంది. ఆ జీవో మీద కూడా ఈవేళ కమిటీ వేసి ఈ కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ఆ జీవో వెంటనే అమలు చేసి, అలాగే రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకి 2022లో 62 సంవత్సరాల జీవో గత ప్రభుత్వం ఇచ్చింది. అది అన్ని రంగాల్లోని కూడా వర్తింతుంది. మా రంగం మట్టుకు దీనికి ఎందుకో మరి మమ్మల్ని వెనకబెట్టేశారు. మాకు ఆర్థిక పరమైన లబ్ధి ఏది కూడా ప్రభుత్వం నుంచి అయితే రావాల్సిన లేదు. మాది గ్రామ స్థాయిలో సహకార సంఘాలే మా జీతభత్యాలు భరిస్తున్నాయి. కాబట్టి మాకు ప్రభుత్వం ఒక హామీ ఇచ్చి మాకు ఈ జీవో నెంబర్ అమలు చేస్తే మేము గ్రామ స్థాయిలో జీతాలు తీసుకుంటాం. అలాగే స్టేట్ లెవెల్ ఎస్ఎల్ఎఫ్ ఫండ్ అని ఒక ఆప్కాబ్లో ఒక ఫండ్ ఉంటుందండి. ఆ ఫండ్ ఆల్రెడీ రిలీజ్ చేసి ఆప్కాబ్లో నిలవనట్టు ఉన్నది. అది రిలీజ్ చేస్తే చిన్న స్థాయి సంఘాలు, నష్టాల్లో ఉన్న సంఘాలకు కూడా జీతభత్యాలు వాళ్ళకి సర్వీస్తో నిమిత్తం లేకుండా రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ ఫండ్ రిలీజ్ చేసి మా అందరికీ కూడా సరైన వేతన సవరణ చేసి ఆదుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మేము ఆ 16వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలో మేము వెళ్ళటం జరిగింది. అలాగే అనేక సార్లు చర్చలకు పిలిచారు కానీ ఆ చర్చలు విఫలమవటం, కమిటీ వేసాం. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చూస్తాం అని అంటున్నారు. కమిటీలో కూడా మాకు న్యాయసమ్మతమైన అంశాలు అయితేనే మాకేం కనిపించట్లేదు. ఇదే సమస్య పరిష్కారం అవ్వకపోతే ఈ నెల 25వ తారీఖు నుంచి మేము ఆమరణ నిరాజకుండా విజయవాడ ధర్నా చేయకుండా మా రాష్ట్ర చేసి నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఎంత దూరమైనా వెళ్ళి మా కోరికలు హక్కులు సాధించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇందు మూలంగా మేము తెలియపరుస్తున్నాం. పత్రికా సోదరులందరికీ కూడా మేము తెలియపరుస్తున్నాం. కాకినాడ జిల్లా సామర్లకోట కుమారరామ భీమేశ్వరాలయంలో
మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి కుమారరామ భీమేశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్లకు కన్నుల పండుగగా తెప్పోత్సవం నిర్వహించారు. తెప్పపై విహరించిన స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు తెప్పోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధికి ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందిస్తోందన్న మంత్రి సత్యకుమార్. హైవేలపై ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ. పేదలకు లబ్ధి చేకూరేలా నిషేధిత జాబితా భూములపై నిర్ణయం ఉంటుంది. శాసనసభలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి అనగాని. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పాలక మండలి టీడీపీకి జేబు సంస్థగా మార్చేసింది. మండిపడ్డ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తనను చంద్రబాబు, లోకేష్ టార్గెట్ చేశారని తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. కూటమి ప్రభుత్వంపై పోరాటం ఆగదని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.